బ్రేకింగ్లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో అధిష్టాన పెద్దలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొంటారు. ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణలో వచ్చే వారం నుంచి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్రమ ఓట్ల తొలగింపు, అర్హులైన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడంపై ఇప్పటికే బీజేపీ ఒక వర్క్షాప్ కూడా నిర్వహించింది. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ వంటి ప్రాంతాల్లో వందలాది ఓట్లు ఒకే ఇంటి నెంబర్పై ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ స్పెషల్ రివిజన్ను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ సమావేశానంతరం రామచంద్రరావు పార్టీ అగ్రనేతలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో వినిపిస్తోన్న అంతర్గత అంశాలను ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో అధిష్టాన పెద్దలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొంటారు. ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా రామచంద్రరావు ఆల్రెడీ వెళ్ళారు. అండ్ ఏ ముఖ్యమైనటువంటి విషయాలు ఈ మీటింగ్లో, అంటే ఈ ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్లో చెప్పనున్నారు? అండ్ మోరోవర్ ఏంటంటే రామచంద్రరావు ఆఫ్టర్ మీటింగ్ చాలామంది అధిష్టానం పెద్దలను కూడా కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఎటువంటి వ్యూహంతో ముందుకెళుతోంది తెలంగాణ బీజేపీ? శ్రమణ, ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్కు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో పార్టీ అధిష్టానం ఇప్పటికే వర్క్షాప్ కూడా నిర్వహించింది. దేశవ్యాప్తంగా నిర్వహించబోయే ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైంది, తెలంగాణలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నటువంటి ఎస్ఐఆర్కు సంబంధించి ఏ విధంగా పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే చాలా ఏరియాల్లో కూడా కొన్ని పాత బస్తీ లాంటి ఏరియా కానివచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలు కానివచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఒకే ఇంటి నెంబర్పై పెద్ద మొత్తంలో ఓట్లు ఉండడం, అదేవిధంగా అనర్హులు ఓటర్ల జాబితాలో పేర్లు ఉండడం, అదేవిధంగా అర్హుల పేర్లు ఓటర్ జాబితాలో లేకపోవడం, అదేవిధంగా ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా సరిచేసేందుకు ఎస్ఐఆర్ తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరొక వైపు ఎక్కడైతే బీజేపీ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎస్ఐఆర్లో అనర్హులు ఉండడానికి వీలు లేదు, ఖచ్చితంగా ప్రక్షాళన చేయవలసిందే, అర్హులైన వారికి ఓటు హక్కు ఉండాలి, అనర్హులను తీసివేయాలి, అదేవిధంగా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, ఒక వర్గానికి కొమ్ము కాచేవారు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరినీ కూడా అక్రమ ఓటర్లను ఇందులోంచి తొలగించాలనే నిర్ణయానికి ఇప్పటికే ఇటు బీజేపీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు ఈ యొక్క ప్రత్యేకంగా ఒక సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. అందులో ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈరోజు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ పెద్దలు భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పార్టీ ఇప్పటికే ఇచ్చినటువంటి కాల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ ఏదైతే జరగబోతున్నటువంటి క్రమంలో పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి కొన్ని సూచనలు కూడా ఆ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కూడా అధిష్టానం ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతా ఉంది. మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఎస్ఐఆర్పై విమర్శలు చేస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ ఉన్నారు. వారికి అనుకూలమైన వారికే కేవలం ఓట్లు ఉంచుతున్నారు. ఇతర ప్రతిపక్షాల సభ్యులకు సంబంధించి కానివచ్చు, ఏదైతే కొన్ని వర్గాలకు సంబంధించి ఓట్లను డిలీట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా విమర్శలు మొదలుపెట్టాయి. అయితే దీనికి సంబంధించి ఆ దుమారం అయితే కొనసాగుతూ ఉంది. మరొక పక్క ఇప్పటికే ఒకవైపు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. తెలంగాణలో వచ్చే వారం నుంచి ఇది ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధిష్టాన పెద్దలతో కొంతమందితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నితిన్ నబీన్ అపాయింట్మెంట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా
తెలంగాణలో బీజేపీలో ఏదైతే కొన్ని రోజులుగా ఏదైతే గ్రూపులు ఉన్నాయన్నటువంటి వార్తలు కానివచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి మధ్య సయోధ్య లేకపోవడం కానివచ్చు, రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతమైంది, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, రాబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పార్టీని ఏ విధంగా సమాయత్తం చేయాలన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పార్టీలో గత కొన్ని రోజులుగా కూడా నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. కొంతమంది చిట్చాట్ల పేరుతో నేతలనే విమర్శించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది లేఖలు రాసే సంస్కృతి బీజేపీలో లేదు అని ఒక నేత అంటే, లేఖలు రాసే సంస్కృతి ఉంది అని చెప్పేసి మరొక ఎంపీ సో ఇట్లా మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీ క్రమశిక్షణను దాటి వెళ్తూ ఉన్నారు, క్రమశిక్షణ గీత దాటి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆగట్లేదు. సో పార్టీలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మీదట ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి అంశాలను అధిష్టాన పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరు కూడా గీత దాటొద్దు, అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించి అమలు చేయకపోవడం, ఇవన్నిటికి సంబంధించి రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కానివచ్చు, ఇవన్నీ అంశాలకు సంబంధించి అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ప్రధానంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఏప్రిల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పేసి గతంలోనే ఇప్పటికే ప్రకటించారు, డేట్ మాత్రం ప్రకటించలేదు. సో దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలో ప్రధానంగా 3 ఈ మేయర్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకు వెళ్లాలన్నటువంటి నిర్ణయంతో ఉంది. పార్టీలో ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పితే ఎంత పెద్ద నాయకుడైనా ఆయనపై చర్యలు తీసుకుంటామన్నటువంటి ఏదైతే ఇండికేషన్స్ కూడా ఈ మీటింగ్లో అధిష్టానానికి చెప్పి సో తద్వారా అవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో మాత్రం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలకు చెక్ పెట్టే విధంగా కూడా అధిష్టాన పెద్దలతో మాట్లాడి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అధిష్టానానికి వివరించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.